దేవుని ఆత్మను పొంది మరి రాజ్యానికి వచ్చారు కదా. వచ్చినప్పుడు మరి ఒక సమస్య, అంటే ఒక న్యాయం చెప్పాల్సిన సమస్య వచ్చింది. మొట్టమొదటిది ఏంటంటే, ఇద్దరు స్త్రీలు ఉంటారు. ఇద్దరు స్త్రీలు ఒకే ఇంట్లో ఉంటారు. ఇద్దరు స్త్రీలు కూడా గర్భవతులే. ఒక స్త్రీ ఒక రోజున బిడ్డను కంటది, రెండవ స్త్రీ తర్వాత రెండో బిడ్డను కూడా కంటది. ఇద్దరు బిడ్డలు వేసుకొని నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోయే వరకు ఒక స్త్రీ నిద్రలో పక్క తిరిగి ఆ పిల్లాడు చచ్చిపోతాడు. చచ్చిపోయే వరకు ఇదే అదును అనుకుందేమో. ఒక స్త్రీ బిడ్డ చచ్చిపోయిన స్త్రీ ఇంకొక తల్లి బిడ్డ ఉంది కదండి, ఆ బిడ్డని తీసుకుని తన ఒడిలో వేసుకుంటుంది, తన పక్కన వేసుకుంటుంది. చచ్చిపోయిన బిడ్డను ఇంకొక తల్లి పక్కన వేస్తుంది. అప్పుడు ఇద్దరు కలిసి లేస్తారు. లేచి ఆమె పాలు పోయి ఇతను నా బిడ్డ కాదు అని అనుకుని, బతుకున్న బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని ఇద్దరు కూడా తగులు ఆడుకుంటున్నారు. ఇట్లా లాభం లేదని ఈ కేసు సొలొమోను దగ్గరికి తీసుకెళ్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నా బిడ్డ అని ఒకరికొకళ్ళు తగులాడుకొని కోపాడుకుని ఆ విధంగా ఉన్నప్పుడు సొలొమోను అంటాడు, ఏదో ఒక కత్తి కట్టుకొని పట్టరని అంటాడు. కట్టుకొని పట్టరానంటే కట్టుకొని తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు మరి ఈ బతికున్న బిడ్డని రెండు ముక్కలు చేస్తాం, చెరుసాం. ఈ తల్లికి సగం, ఆ తల్లికి సగం ఇస్తాం అనేవారికి అసలు తల్లి, అయ్యా రెండు ముక్కలు చేయొద్దయ్యా, ఆ బిడ్డను బతికున్న బిడ్డను ఆమెకే ఇచ్చేయండి అంటది తల్లి. రెండో అంటది, అయ్యా రెండు ముక్కలు చేసి ఇచ్చేయండి చెరవ మొక్క అంటది. మరి దీన్ని బట్టి చూస్తే సొలొమోను దేవుణ్ణి అడిగాడు కదా జ్ఞానం. ఎప్పుడైతే ఆ బిడ్డ చంపొద్దు, రెండు ముక్కలు చేయొద్దు, ఆ తల్లికి ఇచ్చే మందో ఒక తల్లి, అప్పుడు అసలైన తల్లి ఆమెనని సొలొమోను న్యాయం చెప్పి తీర్పు చెప్పి ఆ బిడ్డకి ఇచ్చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి, దేవుడిచ్చిన జ్ఞానం అట్లా ఉంటుంది. నిజ జీవితంలో న్యాయంగా జీవించాలన్నా, న్యాయంగా ఎవరికి చెప్పాలన్నా ఆ విధంగా ఉంటుంది మన జీవితం.